వెల్కమ్ టు కసి టీవీ. వెంకటకృష్ణ అనే కొత్త అభ్యర్థి సిటీ బ్యాచ్ లో వినాయక బ్యాచ్గా గెలవడం జరిగింది. దీని గురించి డిబేట్ లో మనతో మాట్లాడడానికి ఉన్నారు ఎక్స్సీఆర్ ఫ్యాన్స్ అసోసియేటెడ్ హెడ్ గా డాక్టర్ పివిఎస్ గారు, న్యూ సిఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ హెడ్ గా మిస్టర్ కిషోర్ గారు, నిపుణులు అయినటువంటి మిస్టర్ మణిదినేష్ గారు అండ్ తెన్నులు గారు. ఓకే అండి కిషోర్ గారు, కొత్త సిఆర్ పట్ల మీ అభిప్రాయాలు ఏంటి? మరి ఎందుకు పాత సిఆర్ గారిని తొలగించాల్సి వచ్చింది? సిస్టంలో కరప్షన్ ఎక్కువ అయిపోయిందండి. పాత సిఆర్ గారు బాగా కరప్ట్ అయిపోయారు. ఆయన అవినీతి ఏ రేంజ్లో ఉందంటే ఆ 100 రూపాయల స్కామ్ పెద్ద స్కామ్ అండి దేశంలో. కరప్షన్ అవినీతి అంటున్నారు, అసలు ఏ కరప్షన్ జరిగిందంటారు? అసలు 100 రూపాయల స్కామ్ అండి, 100 రూపీస్ స్కామ్. అది మన ఇండియాలోనే పెద్ద స్కామ్ అండి. అది అంత పెద్ద స్కామ్ పెట్టుకొని మీరు అంత తక్కువగా మాట్లాడకండి. అవినీతి పరుల్లో ఇంతకంటే స్కాము మరే సిఆర్ చేసి ఉంటారు దేశంలో. అసలు ఏం జరిగిందండి? 100 రూపాయల స్కామ్ అంటున్నారు, అసలు ఏం జరిగింది? అసలు ఏంటి ఆ 100 రూపాయలు అంటే ఏంటి, ఎలా జరిగింది? ఆయన ప్రతి పర్సన్ దగ్గర 100 రూపీస్ కలెక్ట్ చేశారండి. అంటే ఏ పర్పస్ కోసం కలెక్ట్ చేశారంట? పర్పస్ మాకు కరెక్ట్గా చెప్పలేదు, కానీ తన మీద నమ్మకంతో మేమందరం 100 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది తనని దోచుకున్నారనాలా లేదా తీసుకున్నారనాలా ఏమనాలో అయితే మాకు అర్థం కావట్లేదు. దోచుకున్నారనే చెప్పాలండి. తీసుకొని ఇప్పటికి దాదాపు 5-6 నెలలు అవుతుందండి. అడిగితే నాకు సంబంధం లేదంటాడు మనిషి. ఏంటండి ఎంత దారుణం ఇది? ఇవే కాక ఇంకేమైనా ఆరోపణలు ఉన్నాయా? కాదండి, మీరు పక్కన పొరుగు తరగతి వాళ్ళని చూసినారంటే పొద్దున 10కి వెళ్ళేసి సాయంత్రం 4కి వస్తున్నారండి. అదే మా తోటి సహోదరులైనటువంటి సిడి వాళ్ళు పాపం మీరు చూసినట్టయితే మార్నింగ్ 9కి వెళ్ళేసి ఎట్లా పోతారండి టిఫిన్ తినకుండా. మార్నింగ్ 9కి వెళ్ళేసి మధ్యాహ్నం కరెక్ట్ 12:45 వస్తారండి. టార్చర్ అయిపోయింది సార్ మాకి. ఈ క్లాసులు ఏంటి? లేనప్పుడు క్లాసులు పెట్టిస్తారు అంటే టీచర్లు అన్నప్పుడు ఫోన్లు చేసి పిలిపిస్తారు. యాక్చువల్ గా 4:30కి. అవునండి, ఎవరు కాదన్నారు? మేము వెళ్ళమన్నామా? ఒక్క నిమిషం. ఏ రోజైనా 4:30 తర్వాత క్లాస్ అరేంజ్ చేశారా? ఎందుకు చేయలేదండి? కోకొల్లలు ఉన్నాయి అలాంటివి. మమ్మల్ని 7:30 వదిలేనండి, 7:30కి ఫిజికల్ గా టార్చర్ పెట్టారు సార్ మమ్మల్ని. ఓకే అండి, సరే. మరి మీ అభిప్రాయం ఏంటో మీరు తెలియజేశారు, చూసారు కదా పివిఎస్ గారు. మరి మీ ఎక్స్సీఆర్ పట్ల వాళ్ళు ఏ విధంగా వివరించారో దాని పట్ల మీ అభిప్రాయాలు ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? నేను చూశానండి వాళ్ళ మాటలు. వాళ్ళు తెలివిలేని దద్దమ్మలు అంటారు. మా సిఆర్ గారు కరప్షన్ అంటున్నారు కదా, ఆ 100 రూపాయల స్కామ్ కాదండి, స్కీమ్. అది ఆ స్కీమ్ 100 రూపాయలు. ఆ 100 రూపాయలు మీరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఆ 100 రూపాయల స్కీమ్ ఏదంటే ఆ 100 రూపాయలు కట్టండి, మీకు ఎప్పుడైనా ఉపయోగపడాలన్నా ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ కావాలని ఇస్తామని చెప్పారు. ఆయన ఏం దాంతో మేడలు కట్టుకోలేదు. 100 రూపాయల స్కామ్ కాదు, అది స్కీమ్. మీరు బాగా ఆలోచించండి. ఏమంటే క్లాసులు పెట్టిస్తామంట మణిదినేష్ గారు. చదువుకొని వచ్చినారా, పనుల మీద వచ్చినారా? చూడండి. ఏ విద్యార్థికైనా మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే క్రీడలు ఎంత అవసరం అండి. ఆ టైం పీరియడ్ అనేది 4:30 కాలేజ్ వదిలినట్టయితే 6 వరకు వాళ్ళు ఆడుకుంటారు, అంతేనా కాదండి? మరి ఆ టైంలో కూడా మళ్ళీ ఇలా క్లాస్ అరేంజ్ చేయడం ఎంతవరకు పాజిబుల్ అంటారు? మా సిఆర్ గారు ఏ విధంగా ఆలోచించారంటే, ఇప్పుడు క్రీడలు ఆడేవారు ఎట్లాంటి వాళ్ళు అంటే నేషనల్ ప్లేయర్స్ కాదు, స్టేట్ ప్లేయర్స్ కాదు. ఊరికే దానివల్ల ఏం లాభం లేదు. చదువుకుంటే ఏదో ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అవుతారని ఆ విధంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడికి వచ్చి చదువుకునేదానికి కదండి. చదువుకోవాలి ఫస్ట్, చదువుకోండి మీరు ఫస్ట్. ఓకే, మరి మీరేమంటారు? చదువుకోవాలంటున్నారు. ఈ కంజెస్టింగ్ పాయింట్స్ అన్నీ వద్దండి, నేను పాయింట్స్ వైజ్ నీట్ గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పివిఎస్ గారు అది స్కామ్ కాదు స్కీము అన్నారు. ఆయన సిఆర్ గారు ఆయన నోటి నుంచి ఎప్పుడు అది స్కీమ్ అన్న మాటే రాలేదండి. ఫస్ట్ ఇది మిస్ఇంప్రింటేషన్. ఇది మీరు తెలుసుకోండి, ఇది స్కీమ్ కాదు, ఇది స్కామే అండి. ఇది 100% స్కామ్. ఇది ఇంకోటి, దానికి మా ఎక్స్సీఆర్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఎందుకు తీసుకున్నారు అని మేము అడగ్గా 100 రూపీస్ ఎందుకు తీసుకున్నారు అని మేము మా సిఆర్ గారిని అడగ్గా, నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావు, నువ్వు నాకు అసలు ఇవ్వలేదు అంటారు.
ఆయన్ని కప్పిపుచ్చే ధోరణిలో పివిఎస్ గారు మాట్లాడడం సమంజసం కాదండి. ఓకే ఓకే అండి. ఏమండి పివిఎస్ గారు, ఆయన అమలకు మీరు ఏకీభవిస్తారా? అతనికి స్కీమ్ అని ఎందుకు చెప్పలేదంటే మన వాళ్ళు అనుకున్నాడండి. అతను మన వాళ్ళు, మన కుటుంబం లాంటి వాళ్ళు అనుకున్నాడు, చెప్పలేదు. దానికి మీరు కోప్పడకూడదండి. ఓకే, మన వాళ్ళు అంటున్నారు, మరి తీసుకున్న మనీకి దానికి పర్యవసరంగా ఇవ్వాలి కదా. ఇన్సూరెన్స్ అన్నారు, ఇన్సూరెన్స్ ఇవ్వలేదంట, మరి ఏమంటారు? ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్లు అన్ని వరుసగా అమలు అవుతాయండి, అమలు అవుతాయి. ఇప్పుడు 5 సెమ్ములు చేసినాడు, ఇంకా 2 సెమ్ములు ఉన్నాయి, వస్తాయి. మీరు రాబోయేటికల్లా వస్తాయండి ఇన్స్ట్రుమెంట్స్. ఒకటి ఇచ్చాడు, ఇంకోటి వస్తుంది. మీరు వేచి ఉండాలా. అంత ఓపిక లేకపోతే ఏంటండి, చదువు అంటారు, స్కామ్ అంటారు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? కాదు పివిఎస్ గారు, 5 సెమిస్టర్లు దోచుకుంది చాలండి. ఇంకా 5 సెమిస్టర్లు దోచుకుంది చాలండి. మీరు దోచుకున్నారు, మా సిఆర్ గారు మనసులో దోచుకున్నారు. అతని అభిప్రాయం చెప్పండి సార్. 5 సెమిస్టర్లు దోచుకున్నారండి, ఇంకా చాలా దోచుకోవడం. మేము కొత్తదనాన్ని కోరుకుంటాం, మేము కొత్త నాయకుడిని కోరుకుంటున్నామండి. మాకు ఈ పాత నాయకుడు వద్దండి. మా తోటి తరగతుల వాళ్ళు ఇబ్బందులు చూడలేకపోతున్నామండి, కడుపు మండిపోతున్నాయండి. మాకి గారు మీరు ఎంత అక్రమ ధోరణిలో మాట్లాడుతున్నారంటే, పివిఎస్ గారు ఏమన్నారండి, 2 స్కీములు అన్నారు. 2 స్కీములు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆయన పెట్టిందే, దోచుకున్నదే ఒక స్కీమ్ మీద. 2 స్కీములు అసలు ఎవరికి ఇచ్చారండి? మాకెప్పుడు లేదే. బైరెడ్డి గారు మీరు ఏమన్నా విన్నారండి? ఇచ్చారా లేదా? చూడండి, పివిఎస్ గారు ఏదో వాళ్ళ సీఎంని సపోర్ట్ చేయాలన్న ఒక బ్లైండ్ విజన్ తో సపోర్ట్ చేస్తున్నారులే కానీ ఇది ఏమాత్రం సమంజసం కాదండి. దోచుకున్నారని ఒప్పుకోండి. కాదండి, మాకు ఈ మాటలన్నీ చూస్తా ఉంటే పివిఎస్ గారు కూడా ఇందులో బాగా ఉందని అనిపిస్తున్నాను గట్టిగా. దీని మీద ఒకటి కమిటీ అయితే వేయాలి. చాలండి, మాకు కూడా అన్ని విభాగాలు ఇచ్చినాడు దేవుడు, మాకేం బాగా మోసంలే. మీకు ఇస్తాడండి స్కీమ్, కొన్ని రోజుల్లో అమలు అవుతుంది. ఒకటి ఇచ్చాడు కదా మనకు. ఒక నిమిషం. ఆల్రెడీ 5 సెమ్లు వచ్చాయి, ఇంకో 1 సంవత్సరం మాత్రమే ఉంది. ఆల్రెడీ మరి ఏమో కట్టేసుకున్నారు. సురేష్ గారు ఒక నిమిషం ఉండండి, నేను చెప్తున్నాను. ఒక నిమిషం. మరి ఇంప్లిమెంట్ చేసే స్కీమ్ ఏంటో ఈ ఇయర్ చేస్తే ఈ ఇయర్కి కానీ వచ్చే ఇయర్కి ఈ 2 ఇయర్స్ ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఆయన మీ సిఆర్ ఎప్పుడో 40కి చేయడం వల్ల ఎంతవరకు లాభం ఉందంటారు? అంటే మన వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు మనం చదివేది రైతు గురించి కదండి. ఆ రైతు గురించి మన వస్తువు ఉంటుంది, మన ఇళ్ళలో కూడా ఉపయోగించుకోవచ్చు దాన్ని. ఇప్పుడే కావాలంటే జరగాలి కదండి, అది చెక్కాలా, తీయాలా, సానబట్టాలా, అది రావాలి కదా. టీవీఎస్ గారు మీరు మీ సిఆర్ గారిని మాటలతో కప్పిపుచ్చే ధోరణి ఏదైతే ఉందో దాన్ని ముందు అరికట్టాలండి. మా ఊరి దుప్పటి తప్ప ఇంకేం సరిపోతుందండి. మీరు కప్పిపుచ్చుతారు, మట్టేసి పుచ్చుతారు, అవన్నీ మాకు వద్దు. నీతి నిజాయితీకి మారు పేరు మా సిఆర్. మాటల ధోరణి ఎలా ఉందంటే ఆయన ఉండండి, ఆయన 50% సిఆర్ గారికి వచ్చిన, మాజీ సిఆర్ గారికి వచ్చిన డబ్బుల్లో 50% ఈయన వాటా ఉందని బయట ప్రజలు గట్టిగా అనుకుంటున్నారండి. ఈయన బినామీగా వ్యవహరిస్తుండడం చాలా బాధాకరం. క్యాంటీన్ గురించి ఇక్కడ అవసరం మీరు మాజీ స్కామ్ గురించి కిషోర్ గారు. ఓకే అండి, చూస్తున్నారు కదండి ఈ డిబేట్ లో ఎంతవరకు కొత్త నాయకుని ఎన్నుకోగల సమర్థత ఉంది, పాత నాయకుల పట్ల విచక్షణతో ఎందుకు అలా చేస్తున్నారు. అయితే ఆడియన్స్ అయిన మీరు మీ అభిప్రాయాలని 57575కి SMS చేయాల్సిందిగా కోరుచున్నాము. ఓకే అండి, ఇంతసేపు మరి పాత సిఆర్ని ఎందుకు తీసేయాలో ఆ కారణాలు ఏంటో, అభిప్రాయాలు ఏంటో వాళ్ళ మాటల్లో విన్నాము. అయితే మరి కిషోర్ గారు చెప్పండి, మరి కొత్త సిఆర్ వస్తే అతని యొక్క పాలన ఏ విధంగా ఉంటుంది, సిడి బ్యాచ్ యొక్క కష్టాలు ఏ విధంగా తీరబోతున్నాయో మీ మాటలోనే చెప్పండి. నేను ఎక్కువ సోది కొట్టకుండా షార్ట్ కట్ 5 పాయింట్స్ లో కంప్లీట్ చేస్తానండి. సురేష్ గారు, మెయిన్ గా మేము ఎన్నుకున్న కొత్త సిఆర్ గారికి కసి ఉందండి. క్లాస్ ని ఎలా చూసుకోవాలన్నా కసి ఉంది ఆయనలో. ఆ జ్వాల ఉన్నోడు ఎప్పటికైనా బాగుపడతాడండి. మొదటగా
పాత సిఆర్ గారికి మా సిఆర్ కి డిఫరెన్స్ ఏంటంటే ఆయన ప్రొఫెసర్లు ఏమన్నా జిరాక్స్లు ఇస్తే ఈయన ముందు చేపించేసుకుంటాడండి. మా పాత సిఆర్ ముందు చేపించేసుకొని ఫస్ట్ ఆయన రికార్డు మొత్తం రాసేసి దాని తర్వాత మాకిచ్చేవాడండి. అది కూడా ఉండండి మీరు మొత్తం వినండి. అది కూడా ముందు అమ్మాయిలకి ఇచ్చేవాడండి. తను రాసేసుకొని సోర్స్ అమ్మాయిలకి ఇచ్చి దాని తర్వాత ఇంకా రేపు సబ్మిషన్ ఉందనగా ఫైనల్ సబ్మిషన్ ఈ రోజు మాకు చెప్పేవాడండి. ఇది ఎంత అనైతికం అండి. మా కొత్త సిఆర్ ఇలాంటి తుచ్చా పనులన్నీ చేయడండి. అది ప్రైమరీ పాయింట్. సెకండ్ పాయింట్, మేము అక్రమంగా ఏ స్టూడెంట్ దగ్గర నుంచి అయినా నాకు జిరాక్స్లకి డబ్బులు ఇవ్వండి ఎంత అవుతుందో అంటే మేము అడుగుతామండి. దాని మీద దోచ ప్రక్రియ మా కొత్త సిఆర్ గారిలో ఉండదండి. ఓకే అండి. అదేదో 100 రూపాయల స్కీమ్ అన్నారు, ఆ స్కీమ్ అని ఇంకా ఏమైనా స్కీమ్ అలాంటివి ఏమన్నా చేశారా పాత సిఆర్ గారు? ఈ 100 రూపాయల స్కామ్ చాలండి. స్కీమ్ అనద్దండి మీరు, దీన్ని స్కామ్ అనాలి. స్కామ్ అనడం కరెక్ట్. దీన్ని ఈ ఆయన మా పాత సిఆర్ గారి లంచఘోరని తనం చెప్పాలంటే ఈ 100 రూపాయల స్కీమ్ చాలండి. దీనికి మించిన మా కొత్త సిఆర్ అయితే ఇలాంటి అనైతిక పనులన్నీ చేయడండి. ఆయన చాలా పగడ్బందీగా, చాలా హానెస్ట్ గా, చాలా కసిగా పనిచేస్తాడు. ఇంకోటి ఏంటంటే మా పాత సిఆర్ గారి దగ్గర ఉన్న ఇంకో దరిద్ర బుద్ధి అండి ఏంటంటే అండి, ఈ 4:30 తర్వాత క్లాసులు లేకపోతే బీవీఎస్ గారు మీరు ఇంటర్ఫియర్ కావద్దండి దయచేసి. బీవీఎస్ గారు దయచేసి. ఓకే అండి. ఓకే కిషోర్ గారు, మీ కొత్త సిఆర్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారు దాని గురించి చెప్పండి. ఓకే, పాత సిఆర్ గురించి వదిలేయండి, కొత్త సిఆర్ గురించి చెప్పండి. ఇక్కడ కంపారిజన్ అవసరం అండి. సరే, మీ సిఆర్ గురించి చెప్పుకోండి ఫస్ట్ మీరు. బీవీఎస్ గారు మీకు సురేష్ గారు టైం ఇస్తారు, ఈ టైంలో వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సురేష్ గారు పాయింట్ కొద్దామండి. మా కొత్త సిఆర్ ఈ పాత సిఆర్ లాగా ఊరికే స్టూడెంట్స్ మీద పడి మెంటల్ టార్చర్ చేయనండి. ప్రొఫెసర్లు ఎవరైనా రాకపోతే ఎవరన్నా ఏం చేయాలండి? రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పాలండి. సురేష్ గారు మేము ఇంకా చాలా నయం అండి, క్లాసెస్కి వెళ్తున్నాం. మా సీనియర్లు మేము మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్స్ కి అసలు క్లాస్లే లేవండి. మేము ఈ చైతన్య నారాయణలో చదువుతున్నాము లేదా డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యూలో చదువుతున్నాము మాకు అర్థం కావట్లేదండి. అసలు ఉండండి ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేయండి. మేము ప్రెషర్ కుక్కర్స్ కాదండి, వీఆర్ నాట్ ప్రెషర్ కుక్కర్. పాత సిఆర్ గారు మమ్మల్ని ఏదో ఒక మెషిన్ లాగా చూసి చాలా మెంటల్ టార్చర్ చేశాడు. దీనివల్ల అవునండి, రెండో విభాగంలో మనం ఈ జిరాక్స్ స్కామ్ గురించి కూడా చర్చించాలండి. ఇంప్లిమెంటేషన్ మా కొత్త సిఆర్ గారు ఎవరైనా ప్రొఫెసర్ జిరాక్స్ ఇస్తే ముందు తను కాపీ తీసుకొని గర్ల్స్ కు కాపీ బాయ్స్ కు కాపీ ఇచ్చి తీసుకోమంటారండి. ఈక్వాలిటీ అంటారు. అలా తీసుకోమంటారా మీ యూనివర్సిటీలో? సురేష్ గారు ఏ ప్రొఫెసర్ మనకు తెలియదు, ఏ ప్రొఫెసర్ మనకు అలా చెప్పరండి. ఇలా ప్లానింగ్ చేసుకోండి అలా ఎవరు చెప్పరు. అది మన థాట్ ప్రాసెస్ అండి. తెలియాలి కదా. లేదండి, పీవీఎస్ గారు ఆయన ఎవరిని సమానంగా చూడలేదు. అమ్మాయిలకి ముందు తన అమ్మాయిలకి ఇచ్చాడండి. ఇది మీరు ఒప్పుకోండి, దీన్నైనా ఒప్పుకోండి. కనీసం ఇంత సపోర్ట్ పనికి రాదండి, దీన్నైనా ఒప్పుకోవాలి మీరు. ఇది చాలా తప్పండి. ఇలా ఈ రాంగ్ ఆర్గ్యుమెంట్ వద్దండి పీవీఎస్ గారు. మరి ఎవరికి ఇస్తారో మరి చూస్తున్న ప్రేక్షకులు వైఎస్ఆర్ మరి సమాధానం అయిపోయిందండి. చెప్పండి. బయారెడ్డి గారు చెప్పండి. మా సిఆర్ పాల్సర్ ఏం చెప్తున్నాడు? సార్ వాళ్ళు మేడం వాళ్ళు క్లాస్ అడుగుతాంటే ఇస్తున్నాము, మాకేమైనా ఆనందం ఆడడానికి క్లాసులు అని అంటున్నాడు. దీన్ని మీరేం చెప్తారు? లేదండి, ఇది ఏ ప్రొఫెసరు వాళ్ళంతగా వాళ్ళు వచ్చి అడగరండి. ఈయన పాత సిఆర్ గారిని నేను ఒకసారి గమనించానండి. ఈయన ఎంత అనైతికం అంటే అందరూ క్లాస్ రూమ్ అయిపోయినాక రూమ్కి వెళ్దామన్న ఆలోచన వచ్చినప్పుడు ఈయన మాత్రం స్టెప్స్ దగ్గరికి వెళ్ళి ప్రొఫెసర్లకి ఈయనే కాల్ చేస్తానండి. ఈయనే కాల్ చేసి వాళ్ళతో వాళ్ళు వద్దన్నా కూడా, వాళ్ళకి ఏదైనా పనులున్నా కూడా
ఈయన ఒక మినీ డీన్ బాధ్యత తీసుకొని ఈయనేదో డీన్ అయిపోయినట్టు వాళ్ళకి సోపులు వేయడం కానీ ప్రొఫెసర్లకు సోపులు వేయడం అంటే క్లాస్ అదే అండి ఈయన కావాలనే క్లాసులు పెట్టియడం దీనికి ఏదైనా సరే ఏదైనా గ్రేడ్ కోసం కిషోర్ గారు కిషోర్ గారు చెప్పన్నా ఫ్రూట్స్ పిన్ని ఫ్లవర్స్ బాబాయ్ ఫ్రూట్స్ సార్ ఫ్లవర్స్ మేడం అని అంటారు కానీ ఫ్రూట్స్ పిన్ని ఫ్లవర్స్ బాబాయ్ ఎట్టయితారండి అది ఏంటంటే ఓకే గ్రేడ్ కోసమా అండి సురేష్ గారు దీన్ని మీరు గట్టిగా ప్రశ్నించాలి ఇది గ్రేడ్ కోసం అండి గ్రేడ్ కోసం కాదు గ్రేడ్ కోసం కాదంటున్నారు ఎలా కాదో తెలుసుకోవచ్చా తెలుసుకోవచ్చు ఏ స్టూడెంట్ అయినా ఏ టీచర్ అయినా కాంటాక్ట్ ఉంటే ఒక మామూలు కొంచెం వేస్తామని మామూలుగా ఫీల్ అవుతారు అంతే చెప్పండి సమయం వచ్చినప్పుడు పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది కాబట్టి అటెండెన్స్ క్లాస్ మార్క్స్ కొంచెం ఎక్కువ పడతాయండి. మరి ఇదంతా ఎందుకోసం అంటారు మరి గ్రేడ్ కోసం మరి ఎందుకంటే చెప్పండి ఎవరు కూడా గ్రేడ్ రావాలని ఆశ అందుకోసమే మీరు క్లాసులు వద్దు కసి లేదు కసి మేము చదివిన దానికి మాకు గ్రేడ్ కావాలి కానీ ఇలా ప్రొఫెసర్లని వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి మాయలు చేసి మంత్రాలు చేసి అలా వచ్చే గ్రేడ్లు అడ్డదారిలో వచ్చిన గ్రేడ్లు మీరు ఇలా మాట్లాడుతుంటే మీ పేరు మీకు కేటాయించిన టైం అంటే మాట్లాడాలి మనమే కాదు మనకు టైం లేదు మనతో పాటు ఓకే అండి మరి ఈ డిబేట్లో కొత్త సిఆర్ పాత సిఆర్ గురించి ఇద్దరి గురించి తెలుసుకోవడం జరిగింది. మరి కొత్త సిఆర్ అయినటువంటి మన సిడి బ్యాచ్కి శ్రీ వెంకటకృష్ణ గారి ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఓవర్ టు జోగి. మన సిఆర్ వెంకటకృష్ణ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారండి. సిడి బ్యాచ్కి కొత్త సిఆర్గా కాబట్టారు. ఇంతకుముందు సిఆర్ అక్రమంగా ఎవరి డబ్బులు దోచుకోనని ప్రజలని అంటే ఆ సిడి బ్యాచ్ ఫ్యాన్స్ని చాలా బాగా చూసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. నన్ను యునానిమస్గా ఎన్నుకోబడ్డాను. నా ఫ్యాన్స్ ని ఎప్పుడు కళలో కూడా మోసం చేయనని ప్రమాణం చేస్తున్నాను. నా ఫ్యాన్స్ ని ఎటువంటి మెంటల్ టార్చర్ చేయకుండా చాలా బాగా చూసుకుంటాను. అనవసరంగా క్లాసెస్ పెట్టియాలని ప్రమాణం చేస్తున్నాను. ఉన్న క్లాస్లే సద్వినియోగం చేసుకునేలా చూసుకుంటాను. ఏ ప్రొఫెసర్ రాకపోయినా వాళ్ళకు ఫోన్ చేసి మరి పిలిపి